కాంచీపురం వకుళా సిల్క్స్, నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. లవ్ స్టోరీలు ఉన్నాయండి? లేవండి. అబద్ధం ఈ మొహంలో చెప్తోంది, తెలుస్తుంది నాకు. అప్పుడెప్పుడో ఉండొచ్చు, నాకు తెలిసి చిన్నప్పుడు 10th ఇంటర్మీడియట్ అది కాదు, ఇప్పుడు సీరియస్ లవ్? ఇప్పుడేం లేదండి. లేదు. ఓకే. సో ఎలాంటి మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారు? లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజ్? రిజిస్టర్ మ్యారేజ్. రిజిస్టర్ మ్యారేజ్ అంటే పెళ్ళి ఎలా చేసుకుందామని కాదు నా ఉద్దేశం. ఏ సాంప్రదాయం ప్రకారం అంటలేదు. ప్రేమించి పెళ్లి చేసుకుంటారా లేకపోతే? తెలియదండి, అంటే క్లారిటీ లేదు పెళ్లి మీద. పెళ్లి చేసుకోవాలా, సింగిల్గా ఉండాలని చెప్పి. సో చూడాలి ఇంకా. ఓకే, ఇంకా క్లారిటీ రావాలి. నాగార్జున గారిని అడగపోయారా ఒక మాట? ఎంత మీ గురువు గారు కదా. అప్పుడప్పుడు జోక్ చేస్తూ ఉంటాడు, మరి ఇక పెళ్లి సంబంధాలు అది ఇది అని చెప్పి. నేనేం మాట్లాడాను ఎక్కువ. అసలు మీరు నరేషన్ ఎలా ఇచ్చారు ఆయనకి? ఒక మాట చెప్పండి. నరేషన్ ఇట్లా కెమెరాలు ఉన్నాయి కాబట్టి బాగానే ఫ్రీగానే ఇచ్చింటా. అచ్చా, ఇక్కడ కెమెరాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మాట్లాడట్లేదు, అక్కడ లేదు కాబట్టి అవునండి ప్రశాంతంగా మాట్లాడారు. ఓకే. సో మీతో ఎంట్రీ అంటే ఒక మామూలుగా నేను వచ్చేసి ఏ పెన్ కెమెరానో లేకపోతే కాలర్ కెమెరానో పెట్టుకుని వస్తే ప్రశాంతంగా మీరు మాట్లాడతారు. ఇప్పుడు వీళ్ళంతా అంటే యంగ్స్టర్స్, మీకు బాగా ప్యాచప్ అయిపోయింది కాబట్టి మీరు నెరేషన్ ఇచ్చినా ఎలా ఇవ్వకపోయినా వీళ్ళందరూ హ్యాపీగా ఫ్రెండ్స్లా కలిసి పని చేసుకున్నారు. అవునండి. అవును. మరి మీ నెక్స్ట్ పెద్ద స్టార్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు నరేషన్ ఇవ్వాలి కదా. మరి నాకు నరేషన్ మంచి ఎనర్జీ ఇస్తా అండి. నేను నరేషన్ బాగా ఇస్తాను. నేను ఈవెన్ సురేష్ బాబు గారు కూడా అంటారు అనమాట, నరేషన్ చాలా బాగుంటుందని. నరేషన్ ఇచ్చేటప్పుడు తెలియదు నాకు, ఎక్కడ లేని ఎనర్జీ వచ్చి చెప్పేస్తాను అనమాట. నేను ఇలానే ఎమోషన్ లేకుండా, ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా లేదు హిట్ కొట్టామండి మేము అన్నట్టుగా వాడిని కత్తి పెట్టి పొడి చేశారండి, అంతే పాటు చచ్చిపోయాడు. ఇలాగే చెప్తారా? లేదు మాకు బాగా ఎనర్జీగా ఫన్నీగానే ఉంటుంది. మీకు ఒకసారి ఇస్తాను నరేషన్ తర్వాత. సరే, అసలు మామూలు విషయం ఏంటి మీతో నరేషన్ వినాలంటే? శుభ్రంగా కడుపు నిండా భోంచేసి కూర్చుని అప్పుడు నవ్వడానికి రెడీగా, ఎస్ మేము రెడీ, మాకు ఎనర్జీ వచ్చిందన్నట్టు కూర్చోవాలి మీ దగ్గర. నిజంగానండి, నిజంగా. అంటే మీతో ఎవరు అనలేదా ఇన్ని రోజుల నుంచి? మీరు ఇంత తక్కువ మాట్లాడంటారు బాబు నువ్వు అని చెప్పాను, ఎవరు అనలేదు మిమ్మల్ని? అంటే నా గురించి తెలియని వాళ్ళు చాలామంది అన్నారు. తెలిసిన వాళ్ళు అన్నారు కదా. నైస్, రియలీ అండి. బట్ కానీ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా నిజంగా కంటిన్యూస్గా అయితే నవ్వుకున్నారు. బట్ ఆల్ ఓవర్గా జస్ట్ అందరూ ఫీల్ అయింది ఏంటంటే, అరే బాబు స్టోరీ ఏం లేదు, బట్ కాకపోతే సరదాగా నవ్వుకోవడానికి వెళ్ళాలి ఒకసారి సినిమాకి అని చెప్పాను. సో మీరు అనుకున్న పర్పస్ అక్కడ సాల్వ్ అయిందని నేను అనుకుంటున్నాను. నాకు అర్థమైంది అదే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా. మీరు చెప్పేది ఏంటి అంటే నవ్వుకోవడానికి మాత్రమే తీస్తున్నాము ఇది. యా, కానీ ఇంత సీరియస్ పర్సన్ అంత నవ్వే సినిమా తీశారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. సో ఏం చెప్తారు? సరే, ఈ సందర్భంగా నేను ముగిస్తాను. ఎందుకంటే మీరు మీ పర్సనల్ క్వశ్చన్లు అడిగినా ఇంతే మాట్లాడతారు, సినిమా గురించి అడిగినా ఇంతే మాట్లాడతారు. కాబట్టి ఇక అట్లీస్ట్ ఈ సందర్భంగా ప్రేక్షకులందరికీ ఏం చెప్తారు చెప్పండి. థ్యాంక్స్ అంటే థ్యాంక్స్ని అసలు చెప్తాను. ఈ సినిమాని ఆదరించినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను అందరికీ. వావ్, నాగార్జున గారిని ఒకసారి నన్ను తీసుకెళ్ళరా ప్లీజ్. ఒకసారి నన్ను తీసుకెళ్ళరు, ఒకసారి ఆయన తీసుకెళ్తే. మీరే నన్ను ఇంటర్వ్యూ చేయలేదండి ఇప్పుడు? లేదు సార్, యాక్చువల్లీ వాళ్ళ మదర్ నాకు మంచి స్నేహితులు. ఓకే. మేడం ఉన్నారు కదా, గైనకాలజిస్ట్. ఓకే. మాకు ఈటీవీ ప్రోగ్రామ్కి చాలా రెగ్యులర్గా వచ్చేవారు ఆవిడ. ఓకే. అలా నాకు పరిచయం, డాక్టర్గా మంచి పరిచయం ఉంది. ఓకే. ఆ తర్వాత తెలిసింది మేడం వాళ్ళ అబ్బాయి, డాక్టర్ గారు వాళ్ళ అబ్బాయి మహానటి తీశారని చెప్పి. ఓకే. బట్ ఈసారి తీసుకోవాలని అనుకుంటున్నాను. నాకు పిక్చర్ ఒక ఇంటర్వ్యూ ఆయనతోటి. ఫస్ట్ నేను అడిగే క్వశ్చన్ అంటే, ఈయన ఎక్కడ దొరికారు మీకు, ఆయన ఎలా అర్థం చేసుకున్నారు మీరు, ఒక్క మాట నాకు చెప్పరా అని అడుగుతాను. ఓకే. ఎవరైనా ఓకే అంటే చూడండి, అసలు మిమ్మల్ని పెళ్లి చేసుకునే అమ్మాయి మాత్రం ఓకేనా? పెళ్లి చేసిన మీకు బాగా పరిచయమైన వ్యక్తులతో ఒకసారి మాట్లాడించండి, మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నిజంగానా? నిజంగా అండి. అంటే నిజంగా కెమెరా ఉందనే మాట్లాడటం లేదా? లేదండి, మేబీ కొత్త బేసిక్గా ఇంతే. మేబీ కొత్త వాళ్ళంటే కొంచెం ఇంటరాక్షన్ తక్కువ ఉంటుంది కదా, కొంచెం అలవాటు అయితే. ఓకే.
సో నేను పరిచయం లేదు మీకు, అవునండి, అవును. మీరు ఎస్ వీడియోలోనే చూస్తారు కానీ డైరెక్ట్గా పరిచయం లేదు. సార్ మీరు కూడా నాకు పరిచయం లేదు సార్, ఇదే మీ వీడియోలు కూడా నేను చూడలేదు, మిమ్మల్ని ప్రత్యక్షంగా పరోక్షంగా అన్నీ ఇప్పుడే చూడడం. అంటే మీ జాబ్ కదండి ఇది, ఎదుటి వాళ్ళని. ఓకే. బట్ నాకు అలవాటు లేని పని కదా, సో అస్సలు నేను మిగతా ఇంటర్వ్యూలో ఇస్తారు, నేను ఇప్పుడు చూస్తాను. వాళ్ళు ఎక్కడికైనా చెప్పండి, నేను మీతో పాటు వస్తాను. ఇప్పుడు అక్కడ ఎలా మాట్లాడతారో చూస్తాను నేను ఇప్పుడు. డెఫినెట్ ఇక్కడ మాట్లాడుకుని ఉండి అక్కడ మాట్లాడినట్టు నేను చూడాలి. అవును, సుమగారు షో బాగా చేశారు, మరి ఇక్కడ మాట్లాడడానికి మీకు ప్రాబ్లం? ఆడుతూ పాడుతూ సరదాగా ఉంటే మీకు పర్వాలేదు. లేదండి, అక్కడ యాక్చువల్గా ఏమైందంటే అది నేను దానికి వెళ్ళొద్దు అనుకున్నాను. నేను వెళ్ళిన ఫస్ట్ షో అది. అంతకుముందు నాగేశ్వరం చాలాసార్లు చెప్పిన, నాకు ఇంటర్వ్యూస్ ఇవన్నీ చాలా ఇబ్బందిగా ఉంటుందండి, మీరు అయినా నేను మాట్లాడిన ఎవరు చూడరు, మీరు మాట్లాడుతున్న కొన్ని వ్యూస్ వస్తాయి, జనాలకు తెలుస్తుంది అని చెప్పి అన్న. బట్ నాగేశ్వరంకు తర్వాత ఈ క్యాష్ ప్రోగ్రామ్కి వచ్చేసరికి ఏమైందంటే అది కరెక్ట్గా రిలీజ్కి ముందు పడుతుంది అది షో, కంపల్సరీ 4 కావాలి. నేను మానేస్తే మొత్తం నేను మొత్తం షో క్యాన్సిల్ అవుతుంది. నేను చాలామందికి ఫోన్ చేసిన, అక్కడికి నరేష్ గారికి చాలామందికి ఫోన్ చేసిన, సార్ మీరు వెళ్తారా అని చెప్పి, వాళ్ళని పంపిద్దామని చెప్పి. బట్ ఎవరికి కుదరలేదు. అది కాకుండా ఏమైందంటే నవీన్ ఉంది కదండి, నవీన్ ఒక కుక్కని పెంచుకున్నాడు అనమాట. వాడు వచ్చి 12 years ఓకే చనిపోయాడు అనమాట వాడు. అయ్యో. సో నాకు అంతకుముందు 1 week నుంచి నవీన్ ఏడ్చుకుంటేనే ఫోన్ చేసేవాడు, మా అమ్మ ఇట్లా నా డాగ్ చనిపోయిందని చెప్పి. చాలా వన్ గొంతంత ఇదైపోయింది, చాలా డిప్రెస్ అయిపోయింది నవీన్. అయ్యో. తర్వాత నవీన్ కూడా లేదు మమ్మ నాకు ఎనర్జీ, నేను చెప్పిన నవీన్ నువ్వు పోతే అసలు ఇంకెవరు అవసరం లేదు, నువ్వు మాట్లాడిస్తావు కదా అని చెప్పి. లేదు మమ్మ నాకు అసలు ఎనర్జీ లేదు, నేను మాట్లాడేది కూడా కష్టమే అంటే, అప్పుడు నేను వెళ్ళి మరి ఇక మేబీ సినిమాని ప్రమోట్ చేసే భాగంలోనో ఏందో అట్లా మాట్లాడేసిన. నేను ఫోన్ చేశాను నవీన్ పోల్శెట్టి గారికి. చేశారా? 1 week అండి, అసలు ఫోన్ పక్కన పడేస్తున్నానండి, అంత ప్రోగ్రాంలు పెట్టారు మా వాళ్ళు. ఒక్క వారం రోజులు ఆగి మేము ఇంటర్వ్యూ చేద్దాం అన్నారు. అసలు ఓకే, ఇప్పుడు మీ చేత రికమెండేషన్ చేయించుకుంటే నేను ఒక మాట చెప్తాను. నేను చెప్తా, ఐ డ్రీమ్లో ఒక ఇంటర్వ్యూ ఇవ్వమని. తప్పకుండా. ఏమైనప్పటికీ మీకు మంచి మూవీస్ వచ్చి మీరు అనుకున్నట్టుగా ఏదో మీతో ఎంత సరదాగా మాట్లాడినా అల్టిమేట్గా యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్. మంచి ఆపర్చునిటీస్ రావాలని, కమర్షియల్గా మంచి హిట్ అవ్వాలని, మీకు పేరు రావాలని ఐ డ్రీమ్ నుంచి మేము అందరం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. హాయ్ అండి, నా పేరు అనుదీప్. ప్లీజ్ ఐ డ్రీమ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, దిస్ ఇస్ ఈషా చావ్లా. దిస్ ఇస్ మనారా చోప్రా. హాయ్, దిస్ ఇస్ కార్తికేయ. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.